చూసుకుంటాను. సిద్ధపడి వచ్చి అంటాడు అన్నాడా? అదే అదే ఇప్పుడు ఏమంటాడు? దేవుడు రమ్మంటే ఇంకా పోవాల్సిందే కదా, సిద్ధంగా ఉండాలా. సిద్ధంగా ఉండా. ఇప్పుడు పిలిస్తే పోవడానికి ఏ అడ్డువటం కాదు, ఏముండవు. ఉండకూడదు, ఏది ఆలోచనలు ఉండకుండా దేవుడి మాటకు విధేయత చూపిస్తే ఆ పరలోక రాజ్యములో పాలు పంపులు ఉంటాయి. ఇంకేమంటే పిల్లలు పెళ్ళిళ్ళు అయినాయి, అందరూ చూసిన మరి ఏముండే, ఏమి లేవు. మరి నీ చిన్న కొడుకు పెళ్లి కావాలని అన్నావు కదా, దేవుడు ఏమన్నాడు ఆ మాటలో? మరి కావాలా అని నేను చూసుకుంటానంట దేవుడు అన్నాడా? అదంతా ఇంకా నా పిల్లోడు నుంచి పెళ్లి కాలేదు, ఆ పిల్ల రక్షణ పొందలేదు, ఇవన్నీ నువ్వు చెప్పుకుంటా ఉంటే నీ ఇష్టము, నేను రమ్మంటున్నాను రా, లేకుంటే నీ ఇష్టం, ఇష్టానుసారంగా ఉండు. అయ్యో వద్దులే, దేవుని ఇష్టానుసారంగానే ఉండాలా. మనుషుల ఆలోచన వద్దు, ఆలోచనలన్నీ తీసేసుకో, దేవుడు చూసుకుంటా అన్నాడు కదా. దేవునికి విధేయత చూపించి సిద్ధపడి ఉంటే నువ్వు వచ్చి నేను పిలుస్తున్నాను, రాకుంటే నీ ఇష్టం, నువ్వు ఎప్పుడు యాడికి పోతావో ఎక్కడ పోతావో నాకు తెలియదు. అమ్మో వద్దు, కదా నా పిలుపు విని నాకు లోపడితే నేను ఏ దారికి రావాలో ఆ దారికి నేను తీసుకొని పోతా, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండడానికి ఏర్పాటు చేస్తాను అన్నాడు. అవునా? తర్వాత నీ ఇష్టం, లేదు ఆ పిల్ల రక్షణ పొందన వీళ్ళు వాళ్ళు అనుకుంటే అది నీ ఇష్టం, నీ ఇష్టానికి నువ్వే వద్దులే, దేవుని లోబడాలి అత్తమా. దేవుని ఇష్టానికి లోబడు ప్రభా, నీ చిత్తమే సిద్ధించును గాకాను. నా పిలుపు తీసుకునేటువంటి వాళ్ళకు శ్రేష్ఠులుగా ఉండాల, కాకుంటే ఎవరు రాదు అట్లా. నా పిలుపు లేని వాళ్ళు రారు. కాబట్టి ఇప్పుడు ఏ అడ్డు అటంకాలు ఏ విధమని లేకుండా సిద్ధంగా ఉండాలి. ఏముంది, మీ పిల్లలందరూ పెళ్ళిళ్ళైనా మనములు మనమరాళ్ళందరూ చూసినాము, మరి నీకు ఏమి ఆటంకాలు లేరు, అన్నీ చూసినావు. ఒకవేళ నువ్వు మరి పిల్లోడికి పెళ్ళి అయిన తర్వాత నేను వస్తాను, ఒక్కడే కదా ఉండేది, తర్వాత పిలిస్తే వస్తాను అంటే నీ ఇష్టం, నువ్వు ఎక్కడ పోతావు పో, నీ ఇష్టం. వద్దులే అవన్నీ అనుకోవట్లే కానీ ఈలో నువ్వు నేను పిలిచే దారి అది శ్రేష్టమైన దారి. అవును, నీ ఇష్టం దారి చూసుకొని పోతే నీ ఇష్టానికి నువ్వే అధికారి. ఇంకా నీకు అప్పగిస్తున్నాను అంటుండు భయంకర వాళ్ళ దారి. నువ్వేంటే దారి సరైన దారి లేదు, నేను పిలిచే దారి చక్కని దారి, ఈ సామాజిక రాజ్యంలో ఉండే దారి అది.
ఉమ్, అని ఉమ్, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఉమ్. అదేలే, ఆయన మాటకే విధేయత చూపించదు అత్తమ్మా. నేను సిద్ధంగా ఉన్నానయ్యా, నువ్వే వింటానయ్యా. నీ మాటలే, నీ చిత్తమే నా పట్ల నెరవేర్చు అని దేవుని దగ్గర చెప్పుకో. ఆయన చిత్తం ఆయన మాట మీరిపోతే నీ ఇష్టానికి నువ్వే అది జవాబు చెప్పుకో. లేకుంటే నేను చూపించే దానికి నువ్వు రావాలంటే, నా మాట వినాలంటే నీ నువ్వే పెద్ద దారి పోతానంటే నీకు ఏ దారి లేదు. నీకు పోయే దారి కూడా కనపడదు. అది భయంకరమైన దారి. అది ఎందుకంటే దేవుడు నేను నువ్వు పోయే దారి చక్కని దారి. నా పిలుపుకు నువ్వు లోబడతావా రా, నా పిలుపుకు లోబడతావా రా. తర్వాత మించుండమ్మా. అక్కడ వాడికి వివాహం కావాలా, చదువుకుంటున్నాడు, మరి ఆ బిడ్డ జ్ఞాపకం చేసుకోవాలి. వాడు కొంచెం దేవుని వాక్యంలో ఉంటున్నాడు, మంచి విధేయుడు వాడు. ఆ బిడ్డ కొరకు ప్రార్థన చెయ్యి. లోకానికి ఒక ఆశ. ఈ పిల్లలు మన కుటుంబంలో ఉండే పిల్లలు మన కుటుంబాన్ని అది కాదు, కానీ లోకంలో ఉండే వాళ్ళందరూ కూడా ఏమి పవిత్రులు, పరిశుద్ధులు, నీ మాట విని నీకు లోబడేటువంటి వాళ్ళుగా ఉండాలని నా ఆశ. అదే ప్రార్థన చేయి. నా పిల్లలందరూ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండాలా ప్రభా. ఆ ఆశీర్వాదం ఇయ్యి, నాకు మాట్లాడు ఈ విషయంలో. నా పిల్లలందరూ అందరూ సన్నిధిలో ఉండాలి. నా కోరిక అదయ్యా, నెరవేర్చు తండ్రి. నువ్వు చూసుకుంటే నీ చేతికి అప్పగిస్తున్నా నా బిడ్డలందరినీ అని చెప్పు. ఒక్కరే ఎడవబడకుండా వాళ్ళని సిద్ధపరిచి నేను వెళ్ళే దానికి వాళ్ళు కూడా రావాలని ఆశిస్తున్నాను. ఆ విధంగా వాళ్ళు కూడా లోబడి విధేయులయ్యి నీ మాటకు లోబట్టుకు ప్రభా సహాయం చేయమని